ఓం 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 స్థిర సుఖమాసనం. నిత్యం ధ్యానంలో నిలిచి ఉండేటప్పుడు ఇది స్థిర సుఖమాసనం అనే అంశం అంతర్భాగంగా ఫ్రెష్గా నిన్నటి జ్ఞాపకాల నుంచి కాకుండా ఉంటుంది. శివోహం 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 ఇది అంటున్నప్పుడల్లా బ్యాక్డ్రాప్లో ప్రాణాయామం చేస్తూనే ఉండాలి. ఈ అర్ధగంట లోతుగా గాలిని పీల్చుకొని నిలిపి వదులుతూ ఉంటాం. చిరునవ్వు మరువరాదు. శివోహం ఆత్మపంచకం 5 శ్లోకాలను నిధిధ్యాసన చేసుకున్నాం. దానికి సంబంధించిన శ్లోకాల PDF, దాని అనాలిసిస్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా పరిశీలించి దానిని మననం అంటే రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఈనాటి నుంచి శంకరుల వారిదే అనాత్మశ్రీ విగ్రహణం. అనాత్మ అనే సంపదలను, విభూతులు కదా ఇవన్నీ. వివిధం భవతి విభూతి. ఈ నానాత్వాన్ని విగ్రహణం. రిప్రోచ్. విగ్రహణం అంటే రిప్రోచ్. ఏమిటండి అసలు కష్టంగా ఉంది. ఏవగించు. ఈ అనాత్మను ఏవగించుకో, వదులుకో, దూరంగా పెట్టు. విగ్రహణం, అనాత్మ సంపదల విగ్రహణము. ఎందుకు? అనాత్మే కదా నా బాధ. అనాత్మను తీసేయడమే ఆత్మని పొందడం. 16 శ్లోకాలు. ద్వ్యష్టకం. అష్టకం అంటే 8. ద్వి అష్టకం 2 into 8, 16 verses. ముకుటం ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో అభూత్. ఎవని చేత ఆత్మ సాక్షాత్కరించుకోబడలేదో వాడికి ఏమున్నా ఒక్కటే, లేనట్టే. భ్రాంతి విషయం ఉన్నా లేనట్టే కదా, అదే చెప్తున్నారు. శివోహం శివోహం శివోహం.
లబ్ధ్వా విద్యారాజమాన్యా తతః కిం ప్రాప్తా సంపత్ప్రాభవాడ్యా తతః కిం భుక్తా నారీ సుందరాంగీ తతః కిం येन स्वात्मानैव साक्षात्कृतो अभूत् लब्ध्वा विद्याराजमान्या ततः किम् प्राप्ता सम्पत्प्राभवाढ्या ततः किम् भुक्ता नारी सुन्दरांगी ततः किम् येन स्वात्मानैव साक्षात्कृतो अभूत् ततः किम् ततः किम् ततः किम् అందువలన ఏమి ప్రయోజనం? వాట్ ఈజ్ ద యూజ్? టు టెల్ మీ అంటున్నారు. ఎప్పుడు యూజ్ లేదు? ఏనా ఎవని చేత స్వ ఆత్మ తన స్వరూప ఆత్మను సాక్షాత్కృతో అభూత్ సాక్షాత్కరించుకుని ఉండకుండా నైవ అంటే సాక్షాత్కరించుకోలేదు. ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో అభూత్ సాక్షాత్కృతో అభూత్ అంటే సాక్షాత్కరించుకొనిన వాడు. నైవ సాక్షాత్కృతో అభూత్ అంటే సాక్షాత్కరించుకోలేనివాడు. దేనిని? స్వ ఆత్మను తన స్వరూపాన్ని సాక్షాత్కరించుకోలేనివాడు ఎవరైతే ఎవరైతే తతః కిం అటువంటి వానికి వీటి సంపదల వలన వీటి వలన ఈ అనాత్మశ్రీ వలన ఏమి ప్రయోజనం? ఎందుక ప్రయోజనం లేని విషయాలు తెలుసుకోవడం, వాటిని ఆవగించుకోవడానికి. ఆత్మలాభాత్ పరో లాభో నాస్తి. ఇది ఆర్యోక్తి, అభియోక్తి, వేదోక్తి. ఆత్మలాభాత్ ఆత్మలాభము కంటే పరః లాభః న అస్తి. దేర్ ఇస్ నో సుపీరియర్ లాభ. అంటే నిరతిశయ స్థితియే ఆత్మలాభం. అందుకే నిహశ్రేయసము. ఆత్మలాభాత్ పరోలాభో నాస్తి. ఆత్మసాక్షాత్కారాన్ని పొందుటయే ఈ మానవ జన్మకు ముఖ్యమైనటువంటి ప్రయోజనం. ఆత్మేతరములకు అనాత్మరూపములైన సంపదలన్నీ బహుతర ప్రయత్నంచే సాధించుకుంటాం. సాధించుకున్నను అవి అనర్థదాయకములు, సంసార హేతువులవుతాయి. కనుక అవి వ్యర్థములు. కాబట్టి వానిని నీవు విగర్హణం చెయ్యి, ఏవగించుకో, వైరాగ్యం కలిగి ఉండు. వాటి పట్ల వాటి మీద రాగము లేకుండా ఉండు. వివేకంతో కూడిన వైరాగ్యమే నిలుస్తుంది. ఏమిటి వివేకం? నేను ఏదో దాన్ని తెలుసుకోవడం వివేకం, నేను ఏది కాదో దాన్ని వదిలేయడం వివేకం. వివేకజనిత వైరాగ్యం. మానవులు తమ పురుష ప్రయత్నాలన్నిటినీ అనాత్మ సంపత్తులను ఆర్జించుకోవడానికి వినియోగించకుండా ఆత్మలాభహేతువైనటువంటి ఆత్మసాక్షాత్కారం కొరకే వినియోగించుకోవాలి అనేటటువంటి ఈ సదుపదేశాన్ని భగవత్పాదుల వారు శిష్యులైనటువంటి మనందరకు ఈ 16 శ్లోకాల ద్వారా పరమ అనుగ్రహంతో అందించుచున్నారు. శివోహం 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 సోహం సోహం. 3 నిమిషాలు ఆ శివోహం ధ్యానంలో ఉంటాం.
శివోహం 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 లబ్ధ్వా విద్యా రాజమాన్యా తతః కిం రాజమాన్యా విద్య లబ్ధ్వా రాజుల చేత గౌరవింపబడినటువంటి గొప్ప విద్యలను సంపాదించినా కూడా తతః కిం దాని వలన ఏమి ప్రయోజనం? ఎవరైతే ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో అభూత్ స్వాత్మా సాక్షాత్కృత అభూత్ నయేవ. నాకు డబ్ల్యూఎఫ్ఆర్సి ఇప్పియండి, ఎడింబర్గ్ అండి, లండన్ అండి, హైలీ అక్లైమ్డ్ క్వాలిఫికేషన్స్ అండి. ఎందుకు? ఆత్మజ్ఞానం, ఆత్మవిమర్శ, ఆత్మవిచారం. స్వాత్మానైవ సాక్షాత్కృత అభూత్ ఏనా, ఈ క్వాలిఫికేషన్స్ వలన తతః కిం ఏమి ప్రయోజనం? లౌకిక ప్రయోజనం ఉంటుంది వ్యవహారంలో, అది నిలవదు. అది శరీరంతో సంబంధపడ్డది. శరీరం పోతే ఆ డిగ్రీలు పోతాయి, వాటికి విలువ ఉండదు కదా. లబ్ధ్వా విద్యా రాజమాన్యః తతః కిం ప్రాప్తా సంపత్ప్రాభవాఢ్యా తతః కిం. ఆఢ్యం అత్యధికం. సంపత్ ప్రాభవం, సంపత్ అంటే సంపదలు, ప్రాభవం అంటే గౌరవము, ప్రతిష్ట, గొప్పతనము. సంపత్ ప్రాభవాఢ్యా ప్రాప్త, ప్రాప్తించినను, తతః కిం లబ్ధ్వా ప్రాప్త, అసమాపక క్రియలు అంటే అవి ఉన్నప్పటికీ కూడా ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో అభూత్
ఎవరు ఆత్మజ్ఞానానికి మానవ జన్మ ఫిట్టింగ్ అని తెలిసి కూడా ప్రయత్నం చేసి దానిలో నిలిచి ఉండరో వాళ్లకు రకరకములైన నేషనల్ అండ్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్స్ అండ్ డిగ్రీస్ ఉన్నా చెప్పలేని సంపదలు గౌరవాలు ప్రతిష్టలు ప్రాభవాలు ఉన్నా ఏంట్రా ప్రయోజనము? అవన్నీ సో అండ్ సో దిస్ బాడీకి సంబంధించినవే కదా. ఏమైనా గౌరవాలు చేస్తారు, సన్మానాలు చేస్తారు, షారోలు కప్పుతారు, చప్పట్లు కొడతారు, నీ అంత వాడు లేడని పొగుడుతారు. దేనికి సంబంధించినవి? ఆత్మకి ఎవరైనా షారువు కప్పగలరా? ఆత్మకి పూలదండ వేయగలరా? శరీరానికి అంతకే పరిమితం. ఈ శరీరము శవమవుతే ఒక్కసారి అల్టిమేట్గా ఓ మారు పూలదండలు వేసేస్తారు. లబ్ధ్వా విద్యారాజమాన్యా తతః కిం ప్రాప్త సంపత్ప్రాభవాఢ్యా తతః కిం భుక్తా నారీ సుందరాంగీ తతః కిం. అందమైన స్త్రీలతో సంభోగించాడు అంటే ఇక్కడ అర్థం ఏమిటి? విషయ సంభోగములు అని అర్థం. ఈ ఇంద్రియాలతో రకరకములైనటువంటి విషయానుభవాలను బాగా పొందినప్పటికీ నా అంత ఎంజాయ్ చేసిన వాడు ఎవడు లేడండి ఈ లైఫ్లోని. వాట్ ఈస్ ద యూస్? దిస్ ఎంజాయ్మెంట్ ఈజ్ ట్రాన్సిటరీ, నెంబర్ వన్. లిమిటెడ్ టు ద బాడీ, నెంబర్ టూ. నెంబర్ త్రీ, ఎవర్ చేంజింగ్. నెంబర్ ఫోర్, దే బిగెట్ డిస్ప్లెషర్. స్వభావమర్చకో ఇదంతకైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజః. అన్ని ఇంద్రియముల యొక్క తేజస్సును పీల్చి పిప్పి చేసేస్తాయిరా ఈ భోగాలు. భోగేన భుంక్తా వయమేవ భుంక్తా అన్నారు భర్తృహరి. భోగములు నేను అనుభవించడం లేదు, భోగాలే నన్ను అనుభవిస్తున్నాయి. ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ది సిగరెట్, ది సిగరెట్ ఈజ్ ఎంజాయింగ్ మీ. భుక్తా నారీ సుందరాంగీ తతః కిం. ఏన ఎవని చేత? స్వాత్మా సాక్షాత్కృతో భూతునా. ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో భూత్. ఎవనికి స్వాత్మ సాక్షాత్కారము కలుగదు అంటే కలగడం అంటే దాంట్లో అది కలుగుతుందా? ప్రయత్నం చేయాలి. తీవ్రమైనటువంటి ముముక్షుత ఉండాలి, సాధకుడుగా ఉండడానికి అర్హతలు ఉండాలి, ఆ అర్హతల మీద శ్రవణ మననాదులు చేయాలి, ఆ తర్వాత నిధిధ్యాసన చేసి దానిలోనే నిలిచి ఉండాలి. ఈ ప్రయత్నాలు చేయవయ్యా. ఈ సంపదలను ఇప్పుడు చెప్పానే మూడు, వాటిని విగర్హణము, రిప్రోచ్, ఏవగించుకో, విరక్తి చెందు. శివోహం 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 శివోహం. 3 నిమిషాల పాటు ప్రాణాయామం ఎలాగనూ చేస్తూనే ఉన్నాం వెనకాతల. దాని మీద శివోహం లేక ఓం అనే దానిని ప్రతిష్ఠించుకొని అందులో ఉందాం.
సోహం, సోహం, సోహం. ఏం చెప్తున్నారు? కాంతా కనకములు, పరు ప్రతిష్టలు. మెయిన్ ట్రాప్ ఆత్మజ్ఞానానికి అడ్డు కాంత కనకం. కాంత అంటే విషయభోగాలు, కనకం అంటే సంపదలు, దానితో అసోసియేట్ అయిన ప్రతిష్టలు. రామకృష్ణుల వారు కాంత కాంచన్, కాంత కాంచన్ అంటారు. కాంచన్ అంటే బంగారం. రెండేనయ్య కారణాలు ప్రపంచంలో నేను ఆత్మ నుంచి దూరంగా తీసుకెళ్ళడానికి. కాంత కాంచన్, కాంత కాంచన్, కాంత కనకములు. కాంత అంటే ఒక్క స్త్రీ సంభోగం అనే కాదు, సకల ఇంద్రియ భోగములను కాంత అనే ఉపలక్షణం ద్వారా చెప్తున్నారు. కనకం అనేది సకల సంపదలు, వాటితో వచ్చినటువంటి అహంకారానికి, డాంబికానికి, దర్పానికి, వ్యానిటీకి సింబల్గా చెప్తున్నారు. నాకే కదా ఇవన్నీ ఉన్నాయి, నా అంత గొప్పవాడు లేడు. నన్ను టీవీ ఛానల్స్లో రోజు మాట్లాడమని డబ్బిస్తారు. నాకు స్టేజ్ మీద ఎక్కించి ఎన్ని సన్మానాలు, ఎప్పటికీ ఒక 5,000 దాటిపోయి ఉంటాయి. ఏం ప్రయోజనం? డాంబికం, దర్పం, షో, వ్యానిటీ, దాని పేరే కనకం. సంపద అసోసియేటెడ్ వ్యానిటీ. సంపద ఉండడం ఒక ఎత్తు, దానిని ప్రకటించుకొని డాంబికంగా బ్రతకడం మరొక ఎత్తు. కాంచన్ అండ్ కాంత అవే ఇక్కడ చెప్తున్నారు. లబ్ధ్వా విద్యారాజమాన్యా తతః కిం, ప్రాప్తా సంపత్ప్రాభవాడ్యా తతః కిం, భుక్త్వా నారీ సుందరాంగీ తతః కిం, ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతోऽభూత్. ఎవని చేత స్వాత్మస్వరూపము సాక్షాత్కరింపచేసుకోబడలేదు, ఈ లౌకికమైన డాంబికములు ఎన్ని ఉన్నా ఏమి ప్రయోజనము? ఆలోచించుకో. చదువుకున్న వాళ్ళ కనబడుతున్నావు, వయస్సు కూడా కొంచెం మీరినట్టు తెలుస్తోంది. మానవ జన్మను ఎలాగో పొందావు, నువ్వు కాకపోతే మరెవరు ఆలోచిస్తారు? పూటకి గతి లేనటువంటి ఒక కూలి ఆయనకు ఆత్మజ్ఞానం కోసం ఆలోచించే సమయం ఉంటుందా? ఏ కొద్ది మందికో ఏర్పడవచ్చు. కానీ అన్నీ సమకూడి ఉన్నటువంటి ఈ జీవితాన్ని భోగలాలసత్వంతో కాలం గడుపుతూ అవే పరమార్థము, అవే పెర్మనెంట్ అనేటటువంటి భావనలో ఉండడం ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా? వాటిని ఎందుకు విగ్రహణము చేయవు? ప్రశ్నిస్తున్నారు. ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన, ఆత్మ విచారం. అదే నిధిధ్యాస. నిధిధ్యాస అంటే ముక్కు మూసుకుని ఓం ఓం ధ్యానం కాదు. ఆ ఓంకారము ఈ నిధిధ్యాస దగ్గరికి తీసుకెళ్ళాలి, అపరం నుంచి పరాన్ని పొందించాలి. లేకపోతే ఓం ఓం అని ధ్యానం చేస్తే ఏకాగ్రత కుదురుతుంది, అపరంలోనే ఉంటాం. లబ్ధ్వా విద్యారాజమాన్యా తతః కిం, ప్రాప్తా సంపత్ప్రాభవాఢ్యా తతః కిం, భుక్తా నారీ సుందరాంగీ తతః కిం, ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతోऽభూత్. ఏది వదులుకోవాలో, దేని మీద విరాగము, ఏవగింపు ఉండాలో బోధించి తద్వారా
ఆత్మజ్ఞానంలో స్థిరపడడాన్ని ఇక్కడ మనకు గురువుగారు అతి కరుణతో బోధిస్తున్నారు. ఒకరే గురువు అండి, పరమ గురువు పరమేశ్వరుడు. ఆయన ప్రతిరూపము శంకరులు. గురు అనగా శృతివాక్యము, శాస్త్రవాక్యము, ఇటువంటి ప్రబోధములే గురు. మిగతా వాళ్ళందరూ అవాంతర గురువులు, హెల్పింగ్ గురుస్, దోస్ హు హెల్ప్ ఇన్ రీచింగ్ దట్ స్టేట్. అవాంతరం అంటే పనికి మారినని కాదు, ఇంటర్మీడియరీ స్టెప్స్ మాట. ఇవి ఎక్కితే ఫైనల్గా ఈ బోధనలు ఫైనల్ గురు. శివోహం 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 శివోహం. ఇప్పుడు చెప్పినటువంటి అనాత్మ శ్రీ సంపదలను సంపాదించుకోవద్దనడం లేదు. సంపాదించుకున్నంత మాత్రాన చాలదు, నాట్ ఎనఫ్. వాటిపై వ్యామోహము వద్దు, తాదాత్మ్యము వద్దు అని చెప్తున్నారు. వ్యవహారం కోసం అవి ఉంటాయి, అవసరమే, ఇంతవరకు వ్యవహారం వరకు. కానీ వాటితో మత్తెక్కి డాంబికంతో ఉండకు. శివోహం 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 శివోహం. విశ్రాంతిగా కూర్చోండి, కనులను నెమ్మదిగా తెరవండి. స్వాత్మానైవ సాక్షాత్కృతో అభూత్ నా తతః కిం తతః కిం తతః కిం. సోహం 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 సోహం. స్వస్తి.